ప్రజెంట్ ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే వస్తుందనమాట. ఆ రోజు చెప్పనక్కర్లేదు. ఇంకా సోషల్ మీడియా గాని, సెలబ్రిటీస్, టీవీ ఛానల్స్ ఎక్కడ చూసినా అంతా లవ్వే. ఈ వ్యాలంటైన్స్ డే స్టోరీ ఏందని చాట్‌జీపీటీని అడిగితే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే చెప్పింది. రోమన్ పీరియడ్‌లో కింగ్ అంట వాళ్ళ ఆల్ఫా సోల్జర్స్‌కి మ్యారేజ్ చేసుకోవద్దని చెప్పాడంట. ఎందుకంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకోకపోతే కొంచెం పవర్‌ఫుల్ అండ్ స్ట్రాంగ్‌గా ఉంటారని ఆయన ఫీలింగు. బట్ వీళ్ళేందంటే రాజుకు తెలియకుండా కొన్ని ముచ్చట్లయితే పెట్టారనమాట. సెయింట్ వ్యాలంటైన్ అని ఒక ప్రీస్ట్ ఉండేవాడంట. ఆయన ఏందంటే ఈ కింగ్ తెలియకుండా వాళ్ళకి పెళ్లి చేసేసేవాడు అనమాట. అంటే ఆ టైంలో మ్యారేజెస్ అయి ఉండేగా. ఇస్ దేర్ అటు చాలా మందికి చేసేసాడంట. ఈ విషయం ఆ రాజుకి తెలిసి ఆ రాజు అయితే ఆ వ్యాలంటైన్ని పసక్ చేసాడు అనమాట. ఓకే, ఆయన పుట్టింది వచ్చి 14th ఫిబ్రవరి అనమాట. సో 14th ఫిబ్రవరి వ్యాలంటైన్స్ డేగా ఓడిపెట్టి ఈ ప్రేమికులు హంగామా చేస్తుంటారు అనమాట. జీబీటీలోనే ఈజ్ ఇట్ రియల్ స్టోరీ అని ఒక క్వశ్చన్ అడిగితే హిస్టోరియన్స్ ప్రకారం అంట వ్యాలంటైన్ అయితే ఉండేవాడు. బట్ ఈయన సైనికులకు మ్యారేజ్ చేయడం అనే స్టోరీ అయితే లేదనమాట. ఫిక్షన్ అల్లేసి వీళ్ళే సెలబ్రేషన్ చేసేసుకుంటారు. ఆ పర్సన్ ఆ పనే చేయలేదు, బట్ ఆ పని చేసాడు అన్నట్టు వీళ్ళందరూ ఆయనకి సెలబ్రేట్ చేస్తూ విషెస్ చేస్తుంటారు. 14th ఇండియాలో అయితే బ్లాక్ డే అనమాట. ఇన్సిడెంట్ ఉంది కదా, అది ఫిబ్రవరి 14 జరిగింది.